నమస్తే. రెడ్ క్రాస్ అండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మనము ప్రతి మీడియాలో చూస్తుంటాం. సో మనం ప్రస్తుతం అయితే కరీంనగర్ పట్టణంలో ఉన్నాము. రెడ్ క్రాస్ బిల్డింగ్ లయన్స్ క్లబ్ వారు ఇక్కడ అత్యాధునిక పరికరాలతో అనేక టెస్టులు నిర్వహిస్తారు. సో దీనికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గౌరవ అధ్యక్షులు రాజిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. మొత్తానికి చాలా ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడేటి చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో ఈ వైద్యం ముఖ్యంగా ప్రజలకు చాలా విలువైంది, అవసరమైనది వైద్యం. సో ఈ వైద్యంకు మీరు సేవలు అందిస్తున్నారు. సో దాని గురించి ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఎన్ని రూపాయల నుండి ఒక టెస్ట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ? ఇది లయన్స్ డిస్ట్రిక్ట్ రిక్రూట్ డిసీజ్ సర్వీస్ ట్రస్ట్ ద్వారా 2022లో స్టార్ట్ కాబడి గత 4 సంవత్సరాలుగా ఆల్ టెస్టులు మెడికల్ సంబంధించినటువంటి బ్లడ్ అండ్ యూరిన్ టెస్టులు ప్లస్ అలాగే సిటీ స్కాన్ సేవలు కూడా మేము ఇక్కడ రెగ్యులర్గా అందిస్తున్నాము. యాక్చువల్గా మనం గమనించినట్లయితే మార్కెట్లో చాలామంది బీద ప్రజలు టెస్టులు చేసుకోక వాళ్లకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ ఎవరో కాంపిటీషన్ లేకపోతే వాళ్ళకి ఏదో అవగాహన లేక వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. అది జరగద్దు అన్న ఉద్దేశంతో మేము ఏంటంటే ఇక్కడ అతి తక్కువ ఖర్చులో, ఇప్పుడు బయట షుగర్ టెస్ట్ మామూలుగా 150 నుంచి 800 రూపాయలు తీసుకుంటారు. అదే మన దగ్గర 20 రూపాయలు మేము ఏంటంటే టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే సిబిపి అనుకోండి, బయట 300 రూపాయలు తీసుకుంటారు, మా దగ్గర 50 రూపాయలకు చేస్తున్నాం. అలాగే సిటీ స్కాన్ బ్రెయిన్ సిటీ బ్రెయిన్ బయట 2500 రూపాయలు తీసుకుంటారు, మా దగ్గర 800లో చేస్తున్నాం. ఇదంతా కూడా ఏంటంటే మా యొక్క లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యొక్క సహకారంతో, ఆ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి మిషనరీతో మేము ఏంటంటే చేయడం సాధ్యమవుతుంది. యాక్చువల్గా మామూలుగా చూసుకున్నట్లయితే వైద్యం అనేది చాలా కాస్ట్లీ కాదనట్లేదు, బట్ మేము సేవాభావంతో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఒక్క రూపాయి కూడా లాభాపేక్ష లేకుండా మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఇంత తక్కువ బయట రేట్స్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి. సో అంటే మిషనరీ గురించి చెప్పండి. మిషనరీ ఇక్కడ బయట డాక్టర్స్ కానివ్వండి, వేరే ప్రైవేట్ వాళ్ళు కానివ్వండి మిషనరీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ మా దగ్గర ఏంటంటే మాకు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ ద్వారా, డొనేషన్స్ ద్వారా మేము ఏంటంటే మిషనరీ తీసుకోవడం జరిగింది కాబట్టి మాకు సాధ్యం అవుతుంది యాక్చువల్గా అయితే. కాబట్టి ఆ సాధ్యం వచ్చి దాన్ని తీసుకొని ఏంటంటే మేము కాస్ట్ ఇప్పుడు మా దగ్గర దాదాపుగా 10 మంది పిల్లలు వర్క్ చేస్తారు, వాళ్ళకు సాలరీస్ ప్లస్ అలాగే రీఏజెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి యాక్చువల్ కాస్ట్లు తీసుకొని మేము ఏంటంటే దీన్ని నిర్వహిస్తున్నాం అన్నమాట. ఓన్లీ మెయింటెనెన్స్, లాభాపేక్ష కాకుండా ఓన్లీ మెయింటెనెన్స్ కాస్ట్ టు కాస్ట్ తీసుకొని మేము చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? ప్రజలు ఇట్టి అవకాశాన్ని ఇంకా ఎక్కువ బీద ప్రజలకు కూడా ఏంటంటే ముఖ్యంగా మేము కోరుకున్నది ఏంటి అంటే ఇక్కడ బీద ప్రజలు ఎవరు కూడా అవగాహన లోపంతో అయ్యో ఖర్చులు ఎక్కువైతే అన్న భావంతో టెస్టులు చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉండకూడదు. ప్లస్ వాళ్ళు నిర్భయంగా వచ్చి ఇక్కడ టెస్ట్ చేసుకొని వాళ్ళు ఏంటంటే వారి యొక్క రోగ నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ వాడుకొని వాళ్ళు బాగుపడాలన్న ఉద్దేశంతో మేము చేయడం జరుగుతుంది. ఇందులో వాళ్ళు కూడా భాగస్వాములై మౌత్ టు మౌత్ దీన్ని ఏంటంటే మేము ఏదో ప్రచారం చేయడానికి మేము చేయము, ఎందుకంటే ఇది వేరే డాక్టర్స్కు ప్లస్ వాళ్ళకు వ్యతిరేకంగా చేసినట్టు అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరైతే తక్కువ అంటే మనకు అయ్యో మాకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనే బాధ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రచారం చేసి వాళ్ళందరూ కూడా మూడు చెప్పి వారందరినీ కూడా ఇక్కడ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇంకెక్కువ మందికి లాభం జరిగే విధంగా చేద్దామనేది మా యొక్క ప్రపోజల్. అలాగే జిల్లా పరంగా కూడా మనం యాక్చువల్గా మనకేంటంటే లయన్స్ డిస్ట్రిక్ట్ రిక్రూట్ సర్వీస్ ట్రస్ట్ అనేది ఉమ్మడి కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో మేము వర్క్ చేస్తూ ఉంటాం. లయన్స్ క్లబ్స్ ద్వారా దాదాపుగా 90+ క్లబ్స్ ఉన్నాయి మా ఈ కరీంనగర్ జిల్లాలో. అలాగే 3000 మంది లైన్ మెంబర్స్ ఉంటారు. వారందరూ మన జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి ప్లస్ అలాగే గోదావరికని, పెద్దపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ప్లస్ అలాగే ఇవన్నీ ఏరియాల్లో కూడా మా లయన్స్ క్లబ్స్ ఉన్నాయి. ప్లస్ అక్కడ కూడా మేము ఏంటంటే దీన్ని విస్తరించాలని చెప్పి ఉద్దేశంతో మేము వర్క్ చేయబోతున్నాము రాబోయే రోజుల్లో. కాబట్టి అందరు ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాము. పేషెంట్స్ అవగాహన కొరకు అంటే ఇక్కడ ఈ అడ్రస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోసం ఈ అడ్రస్ మరియు టైమింగ్స్ ఇక్కడ మేము మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు మేము సేవలు అందిస్తున్నాం. ఇక్కడ టెన్షన్గా మేము ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ 7 వచ్చింది అంటే ఇక్కడ ఆల్రెడీ రెడీ ఉంటారు మా స్టాఫ్ అందరూ కూడా. ప్లస్ ఈవినింగ్ 7 వరకు రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాం మళ్ళీ. ప్లస్ అలాగే అదే కాకుండా మేము ఏంటంటే దీన్ని ఇంకా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అలాగే పల్లెటూళ్ళలో కూడా సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో
మేము లయన్స్ మొబైల్ వ్యాన్ కూడా ఒకటి తీసుకోవడం జరిగింది, మాకు దాతల ద్వారా రావడం జరిగింది మొబైల్ వ్యాన్. ఆ వ్యాన్ ద్వారా కూడా మేము ఏంటంటే పల్లెటూళ్ళలో వెళ్ళి కూడా మేము ఏంటంటే సేవలు టెస్టులు చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. అక్కడికి వెళ్ళి ఏంటంటే మా అక్కడ కూడా సేమ్ కాస్ట్ మేము ఏదో ఇక్కడ నుంచి వెళ్ళినంత మాత్రాన ఎక్కువ కాస్ట్ అని కాకుండా అక్కడికి వెళ్ళి మొబైల్ వ్యాన్ ద్వారా వెళ్ళి కూడా సర్వీస్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు దాదాపుగా ఎవ్రీ మంత్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ మొబైల్ వ్యాన్ ద్వారా కూడా వెళ్ళి ఆ సేవలు కూడా పల్లెటూళ్ళలో కూడా అందాలని మా ముఖ్య ఉద్దేశం. అంటే ఈ సేవలు మొబైల్ వ్యాన్, ఈ అంబులెన్స్ సేవలు అందాలంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో వారికి కాంటాక్ట్స్ ఎలా, అంటే ఇప్పుడు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? మామూలుగా మాకు ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, ప్లస్ అలాగే మా వారి దగ్గరలో ఉన్న లయన్స్ క్లబ్స్ కూడా సంప్రదించినట్టు అయితే కూడా వాళ్ళు కూడా మాకు ఏంటంటే ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ద్వారా కూడా కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను ఈ 2 జిల్లాల వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 90 క్లబ్స్ ఉన్నాయి, 3000 మంది లైన్ మెంబర్స్ ఉన్నారు. ఏ లైన్ మెంబర్కి మీరు ఇన్ఫార్మ్ చేసినా కూడా ఇప్పుడు మనం మామూలుగా చూసినట్టయితే మనకు ఊళ్ళల్లో సర్పంచ్ ఉంటాడు, ప్లస్ పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏ లైన్ మెంబర్ని సంప్రదించినా కూడా మేము కండక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. అదే కాకుండా మీకు ఏంటంటే మనకి ఇంకోటి కూడా లయన్స్ క్లబ్స్ ద్వారా కంటి హాస్పిటల్ కూడా మేము రన్ చేస్తున్నాం. ఇక్కడ కంటి హాస్పిటల్ ద్వారా కూడా కంటి సర్జరీస్ కూడా మనం దాదాపు ఇప్పటివరకు 2000 పైచీలకు సర్జరీ, 2 లక్షల పైచీలకు సర్జరీస్ కూడా ఫ్రీగా చేయడం జరిగింది. దాని కూడా అదే కాకుండా మనం ఇంకా కరీంనగర్ పట్టణంలో చూసుకున్నట్లయితే నిత్య అన్నదానం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ సివిల్ హాస్పిటల్లో నిర్వహించడం దాదాపుగా 200 మంది 300 మందికి ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8 o'clock, ఆఫ్టర్నూన్ 12 o'clock అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు సివిల్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు కూడా చాలా బీద ప్రజలు వస్తూ ఉంటారు, వారికి ఏదో ఆపత్కాలంలో వస్తూ ఉంటారు, వారికి అప్పటికప్పుడు అన్నం కావాలి, దొరకాలి అంటే ఆకలిస్తే ఎవరికైనా కూడా అక్కడ దొరకాలి అంటే దొరకదు. ఆ సందర్భంగా దాన్ని కూడా గుర్తించి మేము ఏంటి అంటే దాదాపుగా పెద్దపల్లి, కరీంనగర్, రామగుండము ప్లస్ అలాగే కరీంనగర్లో 2 చోట్లలో మేము ఏంటంటే దాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ అంటే ఒకవేళ ఇప్పుడు ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, గవర్నమెంట్ నుండి ఏదైనా ఆశిస్తున్నారా? ఒకవేళ గవర్నమెంట్ ఇంకా అంటే ఒకవేళ సహకరించినట్టయితే, తనకు తానుగా గవర్నమెంట్ సహకరించినట్టయితే ఇంకా అభివృద్ధి అంటే మీ సేవలు విస్తరించే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పకుండా గవర్నమెంట్ కూడా మేము ఏంటి అంటే ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ మరియు శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో వారి యొక్క రికమెండేషన్తో మేము కలెక్టర్ గారు కూడా మాకంటే యాక్చువల్లీ ఇది చాలా చిన్న ప్లేస్, ఇది ఇప్పుడు ఈ ప్లేస్లో మేము ఏంటంటే రెడ్ క్రాస్ వాళ్ళు మాకు ఏంటంటే సహకరించడం జరిగింది. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈ ప్రెమిసెస్ మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ప్రెమిసెస్ ద్వారా మేము ఏంటంటే రన్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రెమిసెస్, ఇప్పుడు ఏంటంటే 500 ఓన్లీ మాకు ఎసెప్ట్ ఉంది. యాక్చువల్గా మేము పెట్టుకున్న లెటర్ ఏంటి అంటే మాకు ఒక 4-5 గుంటాసో 6 గుంటాసో మాకు కనుక గవర్నమెంట్ తరఫున ఈ పరిసర ప్రాంతాల్లో కనుక అలాట్ చేసినట్లయితే మేము దాన్ని తీసుకొని మేము కన్స్ట్రక్షన్ చేసుకొని ఒక జనరల్ హాస్పిటల్ నిర్వహించేటువంటి అవకాశం కూడా మాకు ఉంది. ప్లస్ అలాగే ఇదే కాకుండా జిహెచ్ఎల్ ప్లస్ అలాగే మనకు ఇంకా ఈసీజీ మిషన్స్ ప్లస్ అలాగే మనకు హార్ట్ సంబంధించినవి అవన్నీ కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టడం జరిగింది. వారు కూడా ఏంటంటే ఆర్డీఓ గారు కూడా వాళ్ళ లెటర్ వారికి మనకు చెప్పడం జరిగింది, సెర్చ్ చేయమని చెప్పి, ల్యాండ్ సెర్చ్ చేయమని చెప్పి. దాన్ని ఆశిస్తున్నాం మేము కూడా, అది త్వరలో అలాట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. కాబట్టి దాన్ని కూడా ఇంకా అలా అయినట్లయితే ఇంకా ఎక్కువ మా సేవలు మా ద్వారా ఇంకా అందుకునే అవకాశం కూడా మాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా చేయడం జరుగుతుంది. కేంద్ర మంత్రి గారిని కూడా ఏంటంటే చెప్పడం జరిగింది. వారి ద్వారా కూడా మొత్తానికి ఏంటంటే కరీంనగర్ ఏరియాలో ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంకా వేరే ఏరియాలో కూడా మేము విస్తరించడానికి అయితే మేమైతే రెడీగా ఉన్నాము. గవర్నమెంట్ సహకరించి మాకు ఏంటంటే అలాట్ చేసినట్లయితే తప్పకుండా మేము ఏంటంటే దీన్ని ఇంకా ఎక్కువ మంది ప్రజలకు సహకరించే విధంగా, ఎక్కువ మంది సేవలు ఎంచుకునే విధంగా మేము ఏంటంటే దీనికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.